హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను రైస్ వాటర్తో హెయిర్ ప్యాక్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఒక కప్ రైస్ తీసుకున్నాను. అది 3 times మంచిగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే రైస్లో ఇప్పుడు కెమికల్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నారు కదా. సో అందుకని డర్టీ అన్నీ ఉండకూడదని క్లీన్ చేసుకుంటున్నాను 3 times. తర్వాత రైస్ తీసుకున్న కప్తోనే ఒక డబల్ క్వాంటిటీ తీసుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఇది నేను 24 hours అయితే సోక్ చేశాను. ఏం పర్వాలేదండి, కొంచెం స్మెల్ వస్తుంది కానీ నో ప్రాబ్లం, అదే మంచిది, ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇది ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హెయిర్ మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ మట్టికి స్ప్రే చేసుకునే ముందు ఒకసారి ఏమైనా చిక్కు లేకుండా చూసుకోండి తలకి. మొత్తం అంతా ఓవరాల్ హెయిర్ అంతా కూడా ఇలాగ మీరు స్ప్రే చేసేసుకోవాలి. రైస్ వాటర్లో అనేది మనకి ఎమినో యాసిడ్స్ కంటైన్ అయి ఉంటాయి. ఇది మన హెయిర్ స్ట్రెంథెన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. రైస్ వాటర్ రెగ్యులర్గా వాడటం వల్ల మనకి హెయిర్ ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది, హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, లెంత్ కూడా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం. ఏం చేయాలంటే ఈ రైస్ వాటర్ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 minutes 1 hour వరకు ఉంచితే సరిపోతుంది. ఓవర్ నైట్ అలాగే ఏం వదిలేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 5 ml షాంపూ తీసుకున్నాను. అండ్ ఆ షాంపూ కూడా ఇదే రైస్ వాటర్ డైల్యూట్ చేసి అప్లై చేయడం అయితే, వాష్ చేయడం అయితే జరిగింది. హెయిర్ని బాగా రిన్స్ చేసుకోండి వాటర్తో. ఫస్ట్ మంచిగా వాటర్తో రిన్స్ చేసుకున్న తర్వాత అప్పుడు షాంపూతో మంచిగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ ఇవ్వండి, ప్రెషర్ ఇవ్వద్దు. ప్రెషర్ ఇస్తే హెయిర్ మనకి ఊడిపోవడానికి ఎక్కువ కారణం ఉంటుంది. చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. ఎలా అంటే హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అలా మన హెయిర్ని మంచిగా కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా సర్క్యులర్ మోషన్స్లో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కూడా కాదు, నేను చాలా అయితే నెమ్మదిగానే చేశాను, వీడియోలో అలాగుంది. కానీ ఎక్కువ వాటర్తో రిన్స్ చేయండి, షాంపూ రెసిడ్యూ ఏది లేకుండా. ఎండ్ రిజల్ట్ అయితే ఇది చూసారు కదా. మా చిన్న పాప కూడా చూపించమని అడిగింది, అందుకే చూపించాను. చిన్న పాపది కూడా హెయిర్, ఇద్దరిది చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ అండి.